ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని. కానీ భువనగిరి పార్లమెంటుకు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టింది నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు? అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతాడనే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మెదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులంతా ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వంకి మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారులను పక్కన పెట్టాలి, పైరవికారులను పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. ఒక యువకుల్ని ప్రోత్సహించాలి, పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై, కార్యకర్తలతో మమేకమై, అవసరమైతే డి అంటే డి అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, పార్టీకి లాభం అవుతుంది. దారుణం కూడా దానే ఎక్కిస్తే పదవి వస్తే కొట్లాడతాడా? కేసీఆర్ అనే వ్యక్తిని గద్దె దింపేదాకా నిద్రపోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళీ వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గద్దె దింపినా లేదా? అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అవినీతిమయం చేసి, లక్షల కోట్ల ఒక కుటుంబం దోచుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి, ఈ ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలని చెప్పి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకొని వెనకకు వచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుందని పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు, కార్యకర్తలందరూ కోరుకుంటారని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేందుకు నా నియోజకవర్గంతో పాటు వీరేశం దగ్గర పోయినా, ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే ఒకరోజు ప్రచారానికి పోయినా, ఆలేరు పోయినా, తుంగతుర్తి పోయినా, నా శక్తి వంచన లేకుండా ప్రభుత్వం వస్తుంది కృషి చేసిన. సూర్యాపేట రమ్మంటే దామోదర్ రెడ్డి దగ్గర పోయినా. అంటే నేను నా పదవి కోసం, నేను పదవి అడుక్కునే పొజిషన్లో, నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితులు లేను. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 5 ఏళ్ళు పోరాటం చేసి సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పార్లమెంటులో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీల్లో నేను ఒకరిని. నాకు ఒక కమిట్మెంట్ ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి, తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న, నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని. కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇవి చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా లేదా? మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టుగా బామ్మోడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా. ఎంతో మంది అధిష్టానమేమో ఇస్తా అంటుంది,